ప్రజెంట్ మనం హాల్ ఏరియాలో ఉన్నాము. అలాగే ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా కూడా చూడండి. చాలా స్పేసియస్గా ఉన్న ఫ్లాట్ ఇది. నార్త్ ఫేసింగ్ వస్తుంది. ఇదంతా మనకి టీవీ ఏరియా వస్తుందండి. ప్రజెంట్ మనం ఎండార్లో ఉన్నాము. సిగ్నల్ పాయింట్ నుండి ఇక్కడికి ఒక 1/2 km వస్తుందండి. సో ఇలా స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ మనకి ఒక మాస్టర్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు. కిచెన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. కిచెన్లో మనకి ఏం చేశారంటే టోటల్గా వుడ్ వర్క్ కంప్లీట్ చేశారండి. ఈ ఫ్లాట్కి సీలింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేయలేదు కానీ వుడ్ వర్క్ మొత్తం కంప్లీట్ చేశారు. ఇది వచ్చేసి యూటిలిటీ ఏరియా అండి. చూడండి ఇక్కడ చూసారా, బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షన్ జరిగింది. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నాము. పీస్ఫుల్ ఏరియా. ఇది వచ్చేసి రోడ్ అండి. మనం చూస్తుంది ఇది నార్త్ ఫేసింగ్ ఫ్లాట్. కిచెన్ కూడా స్పేసియస్గానే ఉంది. ఇప్పుడు ఏదో ఒక బెడ్రూమ్లోకి ఎంటర్ అవుదాము. ఈ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుదామండి. ఇది ఒక బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఇందులో టోటల్గా కబోర్డ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి ఉంది చూడండి. ప్రజెంట్ ఈ ఫ్లాట్ మీద 17,000 రెంట్ వస్తుందండి. సో ఇప్పుడు మనం ఇలా స్ట్రైట్గా వచ్చేస్తే ఇలా రైట్ సైడ్ కిచెన్ ఉంటుంది. అలాగే మళ్ళీ మనం హాల్ ఏరియాలోకి వచ్చేసాము. ఇలా స్ట్రైట్గా ఇక్కడ చూసుకుంటే మనకి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ లెఫ్ట్లో చూసుకుంటే మాస్టర్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. చూడండి ఇక్కడ ఇందులో కూడా టోటల్గా వుడ్ వర్క్ కంప్లీట్ చేశారు. అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసుకుంటే మనకి బాల్కనీ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఆపోజిట్ లో ఇంకొక బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారండి. అది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. ఒకసారి చూడండి, ఇవి మెజర్మెంట్లు కూడా స్పేసియస్ గా ఉన్న బెడ్రూమ్లు ఇవి. ఒక్కోటి 13/15 ఇలా వచ్చింది మాస్టర్ బెడ్రూమ్ అయితే. టోటల్గా 1350 SFT అనమాట. సో ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇందులో కూడా టోటల్గా వుడ్ వర్క్ కంప్లీట్ చేసి ఉంది. కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేశారు. అలాగే యూడిఎస్ వచ్చేసి 35 స్క్వేర్ యార్డ్స్ అండి.